హాయ్ అండి. చిన్నపిల్లల లెహంగాలు ఉంటాయి కదా, అవి కొందరికి పొట్టయిపోతాయి. వాటిని పడేయకుండా అంటే మంచి లెహంగాల్ని ఇలా ఒకసారి ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇక్కడ మనం థ్రెడ్స్ ఎక్కించాం కదా, అదే నాడా ఉంటుంది కదా, దాన్ని తీసేసుకోవాలి. పైన స్టిచెస్ కూడా ఉక్సులు పట్టి కాడ నుంచి మనం కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే సైడ్ అనేవి లూజ్ ఎక్కువ ఉందని ఇంకొక లూజ్ తక్కువ ఉందని చివరికి వేస్తున్నాను స్టిచ్. అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి స్టిచ్ వేసుకోవాలి. అంటే లూజు కొంచెం టైట్గా ఉంది, సో దానికని కొద్దిగా లూజ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల చాలా లెహంగాలు అనేవి మనము ఇలా అంటే మార్చుకోవచ్చు. లెహంగా నుంచి ఫ్రాక్ వరకు టోటల్గా నాకైతే 21 ఇంచెస్ వచ్చింది, అంటే 10.5 అలా వచ్చినట్టు. దాన్ని ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి వెనక్కుంది కదా బ్లౌజ్కి, దాన్ని ఏమీ మార్పు చెందకుండా సేమ్ అక్కడి నుంచి ఈ లెహంగాని మనం స్టిచ్ చేసాం కదా, పైన థ్రెడ్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. అప్పుడే మనకు ఉక్సులు పట్టి కాజాలు పట్టి డ్యామేజ్ కాకుండా ఇలా పైకి పెట్టి కుట్టుకోండి. ఎందుకంటే ఇది బ్లౌజ్ అనేది అప్పుడు రివర్స్ చేసి కుట్టారు, సో అందుకని ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. క్వాలిటీ అన్నీ చాలా బాగున్నాయి. ఇలా చిన్నగా ఒక్కొక్కటి కుట్టేసుకుంటే ఇప్పుడు మనకు ఫ్రాక్ అనేది జస్ట్ 2 మినిట్స్లో కంప్లీట్ అవుతుందండి. ఇది చాలా సింపుల్. చాలామంది ఈ ఫ్రాక్స్ అని పొట్టయిపోయాయి అంటే చూడటానికి బాగుంటాయి, కాకపోతే పొట్టయిపోయాయని కొందరు వేయకుండా ఉంటారు. చిన్నపిల్లలు ఈజీగా పెరుగుతూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు ఇలాంటి కంఫర్టబుల్ కూడా చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి, అంటే నడవడానికి అండ్ వాళ్ళు ఆడుకోవడానికి. మనమైతే ఆ లెహంగాలు అయితే కొద్దిసేపే వేసి మళ్ళీ తీసేస్తాం, అవైతే అలాగే మూలబడిపోయి ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఉక్సులు పట్టి సైడు కాజాలు పట్టి సైడ్ వరకు కుట్టేసుకొని మిగతాది ఇలా వచ్చింది, కొద్దిగా ఓపెన్ వచ్చింది, దాన్ని కూడా ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాక మనం ఒక స్టిచ్ వేసాం కదా, అది అణిగేలాగా అంటే చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా దానిపైన కూడా ఒక స్టిచ్ వేసేయండి. తర్వాత ఇలా స్టిచ్ వేయడం వల్ల అది అణిగిపోతుంది అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అనే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మనము ఇందాక బ్లౌజ్కి మీరు కానీ బాగా పర్ఫెక్ట్గా గమనించుంటే ఈ ఫ్రిల్స్ లాగా వచ్చాయి నెక్ దగ్గర, అవి కొంచెం గుచ్చుకున్నట్టు అనీజీగా ఫీల్ అవుతుంది మా బేబీ, సో అందుకని అవి కూడా లోపలికి మార్చేసి హెమ్మింగ్ వేసాను. ఇక్కడ చూసారు కదా నెక్ దగ్గర ఈ ఫ్రిల్ అనేది లోపలికి మార్చేసి ఒక హెమ్మింగ్ లాగా కుట్టేసేసాను. ఇలా లోపలికి మర్చి అంటే ఇది ఫ్రిల్ ఫోల్డ్ చేస్తే క్రాస్గా వస్తుంది, సో అందుకని హెమ్మింగ్ వేస్తే నార్మల్గా మనం చిన్నగా ఫోల్డ్ చేసుకొని వేసుకోవచ్చు కదా అన్నట్టు ఒక స్టిచ్ ఇలా లోపలికి వేసేసి అంటే గుచ్చుకోకుండా ఉంటుంది. ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా స్మూత్గానే ఉంది, సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా స్మూత్గానే ఉంది. సో అందుకని మీకు కానీ ఇంకా వద్దనుకుంటే ఆడి వరకు తీసేయండి, అప్పుడు మళ్ళీ మొత్తం స్టిచ్ విప్పి తీయాల్సి వస్తుంది, అది ఇంకా ఎక్కువ పని అని ఇలా చేశాను. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. ఇలా నెక్ని ఇందా చేశానని చెప్పాను కదా, కింద కూడా గేరా వచ్చింది, ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. వేసిన తర్వాత కూడా చాలా బాగుంది. ఈ విధంగా హెమ్మింగ్ చేశాను. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలా వచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లోపల కూడా గుచ్చుకోకుండా ఇలా చేశాను. హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్ బాయ్.